హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు టిప్ ఏంటి పసుపు చూపించింది అనుకుంటున్నారా? అవునండి, దీంతోటే ఈరోజు టిప్ అయితే ఒక చిన్న కప్పు తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపును వేయండి. తర్వాత హెయిర్ ఆయిల్ అండి, మనం ఏ హెయిర్ ఆయిల్ వాడతామో అది 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అంటే ఈ పసుపులో కలిసేటట్టు 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా కలిపేసేయండి. మరీ పల్చగా కాకుండా ఇలా తిక్కుగా ఉండేటట్టు కలుపుకోండి. ఇలా చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఇది పసుపు ఎందుకు కలిపింది అని అనుకుంటున్నారా, అది కూడా చెప్తానండి. ఆయిల్ ఇంకా కొద్దిగా తక్కువగా అయింది, ఇంకొద్దిగా వేస్తున్నా. ఎందుకంటే మనం పసుపు వంటలేకి తర్వాత ఫేస్కి గడపలకే కాకుండా గడపకు పూసుకోవడానికి కాకుండా ఇలా కూడా వాడుకోవచ్చు అనమాట. పసుపు వల్ల ఉపయోగాలు ఎన్నో కదండి. ఇంకా ఇప్పుడైతే చిన్న అలోవెరా ముక్కనైతే తీసుకోండి. ఒకవేళ మన ఇంట్లో అలోవెరా ముక్క లేకపోతే అలోవెరా జెల్ ఉన్న కూడా మార్కెట్లో దొరుకుతుంది కదా, అదైనా కూడా తీసుకోండి. లేదంటే ఇలా ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో అలోవెరా ముక్క ఉంటుంది కదండి, ఇలా అలోవెరాని తీసుకొని దాన్ని ఇలా పైదంతా స్కిన్ తీసేసి ఇలా మొత్తం జ్యూస్ అయితే తీసుకోండి. ఇలా డైరెక్ట్ది అయితే బాగుంటుందండి, ఫ్రెష్ది అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎందుకు ఇలా కలుపుతుంది అనుకుంటున్నారా, అది కూడా చెప్తానండి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. అలోవెరా జ్యూసు, పసుపు, ఆయిల్, ఇది 3 బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత ఇది ఇలా గడ్డలు ఉంటుంది. దాన్ని ఒక 2 నిమిషాలు బాగా స్పూన్తో ఇలా చిన్నగా ఇలా కొట్టుకుంటూ ఇలా కలిపేసినామంటే మొత్తం బాగా జ్యూస్ మాదిరి అయిపోతుంది అనమాట. బాగా కలిసిపోతుంది. చూడండి, ఇలా కొద్దిసేపు కలిపేసినామంటే కలిసిపోతుంది. ఎందుకు కలిపింది ఇది అనుకుంటున్నారా, అది కూడా చెప్తానండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఎందుకంటే ఇది చెప్తాను. మనము ఇప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అయింది, తడి ఎక్కువగా తగిలితే బట్టలు ఉతికినా లేదంటే బయట గిన్నెలు కడుక్కునే వాళ్ళకైతే గిన్నెలు కడిగేటప్పుడు కాళ్ళు తడిచిపోతూ ఉంటాయి కదా. కాళ్ళు బాగా తడిచిపోయి ఇలా కాళ్ళ మధ్యలో అంటే వేళ్ళ మధ్యలో, తర్వాత ఈ మనం మెట్టలు పెట్టుకుంటాం కదండి, ఆ మెట్టెల కింద కాళ్ళు అనేది పేలుతూ ఉంటాయి. అవి చాలా మంట తీస్తుంటాయండి. అస్సలు చాలా అంటే విపరీతమైన మంట తీస్తూ ఉంటాయి. అలా తీసినప్పుడు ₹1 ఖర్చు లేకుండా మనం బయట నుంచి ఆయింట్మెంటు మెడికల్ షాప్ నుంచి తెచ్చుకో అవసరం లేకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోటే మనం ఇలా తయారు చేసుకొని రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకొని ఇలా బాగా మెట్టెల కింద మనకి ఎక్కడైతే పేలిందో అక్కడ బాగా అప్లై చేసుకొని ఒక 10 నిమిషాలు ఆరిన తర్వాత మనం పడుకున్నామంటే మార్నింగ్ లేసరికి ఆ నొప్పి మంట అనేది ఏమీ ఉండదండి. ఇలా ఒక 2-3 రోజులు పూసుకున్నామంటే పూర్తిగా తగ్గిపోతుంది. చూస్తున్నారు కదా, మనం ₹1 ఖర్చు లేకుండా ఇలా అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మంచి టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్